ఎవడును యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును. ఒకరిని ద్వేషించి ఒకరిని, అట్లాగే జక్కయ్య ఎవరిని ద్వేషించడం, ఇంతవరకు ప్రేమించిన ధనాన్ని ఇప్పుడు ద్వేషించి ఇప్పుడు ఎవరిని ప్రేమిస్తున్నా? ప్రభువుని ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభువుని ప్రేమిస్తున్నాడు. అలాగే ఈరోజు నీవు యేసు ప్రభువుని ప్రేమించాలనుకుంటే, లేదా యేసు ప్రభువే కావాలనుకుంటే నువ్వు దేన్ని ద్వేషిస్తా? డబ్బుని ద్వేషిస్తా, ఆస్తిని ద్వేషిస్తా. ధనాపేక్ష నీలో చూద్దామన్నా కూడా కానరాదు. కానీ ఈరోజు మన పరిస్థితి, చాలా మంది పరిస్థితి ఎలా ఉంది? దేనికి ప్రాధాన్యత? డబ్బు అవసరమే కావచ్చు, దేవుని కంటే ఎక్కువ తక్కువ, దేవుని కంటే ఎక్కువ తక్కువ. కానీ మనకు చాలా మందికి ఎట్లా ఉంటే, ఇప్పుడు ఈ మాటలు చెప్తుంటే కొంతమంది లోపల అనుకోవచ్చు ఏమని, లేదు డబ్బు లేకపోతే ఎట్లా అన్నట్టుగా మాట్లాడవచ్చు. కానీ డబ్బు లేకున్నా సరే దేవుడు ఉంటే బతికేయచ్చేమో, కానీ డబ్బు ఉండి కూడా దేవుడు లేకుండా బతికితే ఆ బతుకుకి ఏం లేదు, అర్థం లేదు. అందుకే సొలొమోను రాజు ప్రసంగిలో రాస్తున్నాడు, నీవు సూర్యుని కింద సమస్తం ఏందంట వ్యర్థం. ఎంత ఆస్తి ఉన్నా వ్యర్థమే, ఎంత బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నా వ్యర్థమే, ఎన్ని స్థలాలున్నా, ఎన్ని ఇండ్లున్నా, ఏది ఉన్నా వ్యర్థమే. ఏది లేకపోతే, సృష్టించిన దేవుడు లేకపోతే, ప్రాణం పెట్టిన ప్రభువు నీతో లేకపోతే అంతా వ్యర్థమే. నీ దగ్గర ఉన్నది వ్యర్థమే, నీ జీవితం కూడా వ్యర్థమే. అందుకే ఈ రోజు నుంచి ఏం చేయాలి? జక్కయ్య లాగా నిర్ణయం తీసుకోవాలి. జక్కయ్య ఏం నిర్ణయం తీసుకున్నాడు? ఏమన్నాడు? ప్రభువా, ఈ రోజు నుంచి తెల్ల బట్టలు వేసుకొని నల్ల బైబిల్ పట్టుకొని నేను నీ సంఘానికి వస్తాను, నీతో పాటు సహవాసం చేసి ఏం చేస్తాను, నీతో పాటు నేను కూడా ఏం చేస్తాను, సంఘంలో దాన్ని ఏమంటారు, బ్యాగ్ వేసేసుకొని, భుజానికి బ్యాగ్ వేసేసుకొని నేనేం చేస్తాను, నీతో పాటు నడుస్తాను అంటున్నాడు. అది అనటం ఈజీయా, ఇది అనటం ఈజీయా? ఏది ఇది? అందుకే జక్కయ్య ఏమన్నా నాకు కలిగిన దాంట్లో నేనేం చేస్తాను, తనకు మిగిలేదంతా కూడా ఆలోచన చేయలేదు. ఏమన్నా సగం బీదలకు ఇచ్చేస్తాను, తర్వాత మిగతా 4 గంటలు మిగతా వాళ్ళకి ఇచ్చేస్తాను. అప్పుడు వెంటనే యేసు ప్రభు సంతోషపడి ఈ కుటుంబానికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఈ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. హల్లెలూయా. అందుకే ప్రియులారు, ఈ రోజు మీరు కూడా రక్షింపబడాలంటే, మీలో కూడా చాలా మంది జక్కయ్య లాంటి నిర్ణయం తీసుకున్న వారు కాదు. జక్కయ్య వంటి నిర్ణయం మీకు ఉండాలి. అందుకే ఈరోజు చాలా మంది ప్రార్థనకి ఎందుకు పోతున్నారు? ఆస్తిని పెంచుకోవడానికి, ఆశీర్వాదాలు పొందటానికి, స్వస్థతలు పొందటానికి, ఆరోగ్యం ఉంటే సంపాదించి ఇంకా ఆస్తులు పెంచుకోవాలనే ఆలోచన తప్ప, నాకు దేవుడు ఉంటే చాలు, ఇవేవి లేకపోయినా పర్వాలేదనే సమర్పణ ఇది. జక్కయ్య అలాంటి సమర్పణ తీసుకున్న వాళ్ళు ఏమంటారు చూడండి, 73వ కీర్తన 25వ వచనం చూడండి. కొంచెం ఈ వాక్యం చేదుగానే ఉంటది, కానీ ఎంతమంది చూద్దాం. 73 ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు. కీర్తన 73:25 గట్టిగా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కరలేదు. నీవు నాకుండగా ఈ లోకంలోనిది ఏది? హల్లెలూయా. ఈ మాట వింటే కలవరం అవుతుందా, సంతోషం అవుతుందా? ఎవరికి కలవరం ఉంటుంది? అమ్మా, అంత పెద్ద మాట నేను అనలేను అనా, అంత సమర్పణ నాకు అనా. ఎన్ని సంవత్సరాలు చెప్తున్నావు అక్క మాట? ఎన్ని ఏళ్ల నుంచి సహవాసం చేస్తున్నావు, వాక్యం వింటున్నావు, బైబుల్ చదువుతున్నావు, ప్రార్థనలు వస్తున్నావు, పాస్టర్తో ప్రార్థన చేయించుకుంటున్నావు, అన్య భాషలతో అన్ని మంచిగానే బాగానే ఉన్నాయి. మళ్ళీ ఇన్ని ఏళ్ల తర్వాత కూడా నువ్వేమంట, అంత సమర్పణ నాకు లేదు అనా, అంత గొప్ప సమర్పణ నాకు లేదు. మరి ప్రార్థనకు వచ్చి ఏం లాభం? అని సమర్పణ పెరగనప్పుడు వయసు ఏమో పెరిగిపోతుంది, వయసు పెరిగిపోతూనే ఉంది. నువ్వు వచ్చిన నాటి నుంచి ఇప్పటికి చూస్తే ఎన్ని ఏళ్ళు అయినాయి, సమర్పణ మాత్రం పెరగలేదు. సమర్పణ మాత్రం ఎక్కడుందో అక్కడనే ఉంది. ఏంటా సమర్పణ అంటే? ప్రార్థనకు వస్తా అంతే. ప్రార్థనకు వచ్చి నాకు లేనిది అడుగుతా, దేవుడు నాకు ఇస్తే చాలు, దేవునికి స్తోత్రం. అందుకే ఇక్కడ అంట, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా, ఈ నీవు నాకుండగా లోకంలోనిది ఏది అనా? ఎవరంట?
జక్కయ్య లాంటి ఒకవేళ జక్కయ్య మన మధ్యలో ఉంటే మాత్రం పొట్టోడే కానీ ఎగిరి ఎగిరి సంతోషంతో ఈ మాటను. కానీ మనం ఎగరమంటే ఏం చేస్తాం? ఇప్పటికి ఎంతమంది గుండెలు జారిపోయావు. ఏమంటావు? అబ్బా అని అనుకుంటూనే ఉన్నా. నాకు తెలుసు ఈ అన్న ఎప్పుడు చూసిన ఈ వాక్యం చెప్పి చెప్పి నన్ను కొట్టి కొట్టి వదిలేస్తాడు. అందుకే ఇదే వాక్యం వచ్చింది చూసినావా అని అనుకుంటూనే ఉన్నా. ఇంకా కీర్తనలోకి పోలేదే, ఇంకా కీర్తనలో నువ్వు పోలేదే. నా కీర్తనలోకి వచ్చేసి నా అనుకుంటూనే ఉన్నా. అవునా? అందుకే చాలా మందికి ఎట్లుంటుంది, అదే జక్కయ్య మాట వినుంటే, జక్కయ్య మాట వినుంటే ఏం చేసేటోడు? సంతోషంతో ఎగిరి ఏమైనా అబ్బా ఎంత మంచి సమర్పణ. ఆ బ్రదర్ని, ఆ కీర్తన రాసిన సహోదరుడు కూడా అక్కడే ఉంటే ఉంటా, బ్రదర్ ఏమంటా ఎంత మంచి మాటలు రాశాడు. నా మనసు కూడా అట్లాంటిది. కానీ ఈరోజు మనము ఒకవేళ ఎవరన్నా ఇట్లా ఆకాశంలో నువ్వు నాకు ఏమన్నా ఉండగా నువ్వు తప్ప నాకు ఇంకెవరు వద్దు, నాకు ఏది వద్దు అని అనుకో అనేసరికి ఏమంటా పిచ్చోడు అయిపోయినట్టున్నాడు. అరే దేవుడు ఉండాలా, దేవునితో పాటు ఇవి కూడా ఉండాలా. అయినా దేవుడు ఒక్కడే ఉంటే అయిపోయిందా? నాలో దీపం పెట్టి దేవుడా 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 అంటే అది అన్నం పెడుతుందా, ఇది చేస్తుందా, అది చేస్తుంది? ఎన్ని చెప్తారు చెప్ప అటలేదా? అందుకే ఎవరైనా అట్లాంటి ప్రశ్నలు అడిగితే నా దగ్గర తీసుకురండి, నేను మంచిగా జవాబు చెప్తా. అట్లాంటి వాళ్ళకి దొరకరు నాకు, కానీ మీకు దొరుకుతారు. మీకు దొరికితేనేమో నోట్లో మాట్లాడదు. మీకు దొరికితే మంచిగా చెప్పే అవకాశం దొరికినప్పుడు మంచిగా చెప్పాలి వాళ్ళకు. కానీ మనం ఏం చేస్తాం? లేదు అనేసరికి వాళ్ళు ఏం చేస్తారు? ఇక వాళ్ళు అడిగిన ప్రశ్నకి జవాబే లేదు అన్నట్టు వీళ్ళు ఫీల్ అవుతారు. అందుకే ఈరోజు ఏం చేయాలి? జక్కయ్య లాంటి సమర్పణ, జక్కయ్య లాంటి కార్యం మన హృదయంలో జరగాలి. ఈ క్షణము నుండి నేను డబ్బును ప్రేమించను. ఎవరిని ప్రేమిస్తా? నా కోసం ప్రాణం. ఇంకా జక్కయ్య ఆ సమయంలో యేసు ప్రభు శిలువ మీద చనిపోలేదు. ఒకవేళ యేసు ప్రభు శిలువ మీద చనిపోయిన దృశ్యాన్ని గుర్తు చేసుకుంటే జక్కయ్య ఏడ్చి మరి ఆ మాట అనేటోడు. యేసు ప్రభు ఏమంటా దిగంబరిగా వస్త్రహీనుడిగా 3 మేకుల మీద వేలాడుతున్న దృశ్యాన్ని చూసినప్పుడు జక్కయ్యకి ఇంకా ఆ విషయం తెలియదు. కేవలం సజీవుడైన యేసు ప్రభుని చూచాడు. ఆయన చనిపోయి తిరిగి లేచిన ఆ ఒక వార్త జక్కయ్య వినలేదు, లేదా ఆ దృశ్యాన్ని ఆయన చూసే భాగ్యం దొరకలేదు. యేసు ప్రభు శిలువ మీద చనిపోయినప్పుడు ఆయన అక్కడే ఉన్నాడో లేదో మనకు తెలియదు. కానీ ఈరోజు మనం జక్కయ్య కంటే గొప్ప సమర్పణ కలిగి ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభు శిలువ మీద చనిపోయి తన ప్రేమను మనకు వెల్లడిపరిచాడు. ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమను శిలువ మీద చూపించాడు. అంత ప్రేమను చూసిన తర్వాత కూడా నువ్వు ఇంకా డబ్బును ప్రేమిస్తానంటే, ఇంకా లోకాన్ని ప్రేమిస్తానంటే, ఇంకా ఈ యొక్క వ్యర్థమైన వాటిని ప్రేమిస్తానంటే నేను విశ్వాసిగా నేను ఒప్పుకోను. నువ్వు డప్పు కొట్టుకుంటావేమో, డోలు కొట్టుకుంటావేమో, నేను విశ్వాసిని, కానీ దేవుని వాక్యం కానీ దేవుని అభిషక్తిలో నేను విశ్వాసులుగా ఒప్పుకోరు, అంగీకరించరు. అందుకే ఈరోజు ఏం కావాలి? నిజమైన విశ్వాసులు ఉన్నారా? నిజమైన విశ్వాసులు ఉంటే ఏం చేస్తారు? నేను దేవుని మాత్రమే ప్రేమిస్తా, డబ్బుని ప్రేమించా. ఈరోజు ఎన్ని మాటలు విన్నా సరే ప్రార్థన అయిపోగానే వెంటనే నీ చింత, నీ చీకులు, లేదా నీ యొక్క భారం, నీ ఆలోచన దేని గురించి? డబ్బు. దరిద్రుడైన లాజరు కూడా డబ్బు గురించి ఆలోచించుంటే పరదేశికి వెళ్ళేవాడు కాదు. ఆత్మీకులు ఎప్పుడూ కూడా ఆత్మ సంబంధమైన వాటి మీద దృష్టి పెడతారు, కానీ శరీర సంబంధమైన వాటి మీద దృష్టి పెడతారు. ఆత్మీయ జీవితానికి డబ్బుతో సంబంధం లేదు. శరీరానికి డబ్బు అవసరమేమో, ఆ అవసరాన్ని బట్టి కూడా దేవుడు ఏం చేస్తా? వాగ్దానం చేస్తున్నా, మొదట నా రాజ్యం, నా నీతిని నువ్వు వెతుకు, నువ్వు అడగక ముందే నీ అక్కర్లు నాకు తెలుసు కాబట్టి అవి నీకేమైతాయి? సకాలములో నేను నీకు అనుగ్రహిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు, చేయలేదా? లేదమ్మా నువ్వేం చేయాలి? డబ్బులు అన్ని మర్చిపో, నువ్వు నా కోసం ఆకలితో చచ్చిపో అన్నాడా దేవుడు? ఎన్ని ఏండ్ల నుంచి నేను పోషిస్తున్నాను, ఎన్ని ఏండ్ల నుంచి అవసరాన్ని బట్టి, సమయాన్ని బట్టి నీకు రావాల్సింది, నీకు ఇయ్యాల్సింది ఇస్తూనే ఉన్నాను. అయినా కూడా డబ్బు మీద వ్యామోహాన్ని ఏం కావట్లేదు, విడిచిపెట్టున్నాను. అందుకే ఈరోజు ప్రభు నీలో ఉండి, నీతో ఉండి, నిజంగా ఆ ధన్యమైన సహవాసం, నిజంగా యేసు ప్రభుతో ఉన్న జీవితం ఎంత ఆనందకరం. ఈరోజు మీ ముఖాలు చూస్తే ఆనందం ఎక్కడ కనిపిస్తుంది? ఎవరిలో కనిపిస్తుంది చెప్పండి? ఆ తేజస్సు వేరేగా ఉంటుంది. ప్రభు ఎవరితో అయితే ఉంటాడో వారి ముఖాలు తేజరిల్తాయి. మిట్ట మధ్యాహ్నం సూర్యుడు తేజస్సు ఎట్లా ఉంటుందో అట్లా వాళ్ళ ముఖాలు తేజరిల్తాయి.
వారి ముఖంలో తేజస్సు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? స్టీఫెను జీవితం చూసా? స్టీఫెను ముఖం అంటే ఎలా కనిపించిందట? దేవదూతలా ఎట్లా కనిపించిందట? ఈరోజు మన ముఖం ఎట్లా కనిపిస్తుంది? దేవదూతనా మరణదూతనా? మన ముఖంలో తాండవం చేస్తుంటది మరణం తాండవం చేస్తుంటది. అర్థమవుతుంది? ఎందుకు? ఎప్పుడు చూసినా మరణం ఆలోచన, మరణం. అవునా? స్టీఫెన్ ముఖం చూస్తే ఎట్లా కనిపించిందట? గడి చెప్పాలా? ఎందుకు? స్టీఫెన్ తో ఎవరున్నా? హల్లెలూయా. అట్లాగే దేవుడు నీతో ఉంటే నీ ముఖం ఏమైతుందంట? మహిమతో ప్రకాశిస్తుంది. మోషే ముఖము మహిమతో ప్రకాశించినట్టుగా నీ ముఖము కూడా మహిమతో ప్రకాశిస్తుంది. ఎంత బాధలో ఉన్నా సరే, ఎంత రోగంలో ఉన్నా సరే, ఎన్ని సమస్యలు వచ్చినా సరే, నీ ముఖం ఎప్పుడు కూడా వెలుగై తేజరిల్లుతుంది. నీకే ప్రభు నీతో ఉండటం ముఖ్యం. డబ్బు ఆ మహిమను తీసుకొని రాలేదు, డబ్బు ఆ సంతోషాన్ని తీసుకొని రాలేదు. డబ్బు పెరిగినా కొద్దీ నీలో భయం పెరుగుతూనే ఉంటుంది, దొంగల భయం పెరుగుతుంది. అంతేకాకుండా డబ్బులుంటే ఎక్కడ ఏ బంధువులు వచ్చి తిని రాబంధువులాగా వచ్చి పీల్చుకొని తింటారు, లేదా డబ్బు పెరిగిందంటే ఎవరు వచ్చి అప్పులు అడిగి ఏం చేస్తారు? సతాయిస్తారు. ఇంకా అనేక రకాల భయాలు ఉంటాయా? అదే ప్రభు నీతో ఉంటే ఏ భయం ఉండదు. ఏమంట? సంతోషంగా. అందుకే ఈరోజు చాలా మంది ఏం చేస్తా ప్రార్థనకు రావాలి, హల్లెలూయా స్తోత్రం చెప్పాలి, దేవుడిని ఏం చేయాలి? ఆశీర్వదించమని అడగాలి. అందుకే ఈరోజు ఏం చేద్దాం చెప్పండి? ఈ మాట మీకు నచ్చిందో నచ్చలేదు, మళ్ళీ ఇంకోసారి నేను వస్తే, ఒకవేళ బై ఛాన్స్ లో వస్తారో రారో తెలియదు. ఎందుకంటే నచ్చలేదు మాకు ఈ మాట. అదే ప్రభు దేవుడు నేను దీవించబోతున్నాను, దేవుడు నేను ఆశీర్వదించబోతున్నాను, దేవుడు నీతో రాబోతున్నాను, ఫలాన్ని చెప్పినావు అనుకో, అబ్బా ఎంత జోష్ ఉండేది, ఎంత సంతోషం ఉండేది. అనా కరెక్ట్ వాక్యం చెప్తున్నా, లేదా వాక్యాన్ని తప్పియమంట, వాక్యాన్ని అడ్డేటి చేసి చెప్తున్నా? అనా ఈరోజు మనకి ఏది కావాలి? అనా ప్రభువుగా. ఆ సమర్పణ ఎవరికైతే ఉంటుందో, అది నిజాయితీగా ప్రార్థన చేస్తే ఈరోజు ఆ కార్యం అనేది నీలేమించింది. ఎంత ఉన్నా సరే నీలో ఒక కొదువ అనేది ఉంటుంది, ఒక లోపం అనేది ఉంటుంది, ఏదో లేదు అనే ఒక ఏముంటుంది, ఆ చింత అనేది. ఎందుకంటే అక్కడ ఎవరు లేరు, జీవితంలో దేవుడు లేడు. ఇల్లు ఉండొచ్చు, బండి ఉండొచ్చు, ఆదాయం ఉండొచ్చు, బంధుమిత్రులు ఉండొచ్చు, మిగతా నేను ప్రేమించే వాళ్ళు అందరూ ఉండొచ్చు, కానీ లోపట ఎక్కడో ఏముంటుంది, ఒక కొదువ, ఒక లోపం. ఆ లోపం ఏంటిది? దేవుణ్ణి లేని లోపం. అదే దేవుడు నీతో ఉన్నారనుకో, అప్పుడు ఏమి లేకపోయినా నాకు ఇది లేదు, నాకు అది లేదు, నాకు ఇది లేదు అనే చింత ఏమాత్రం ఉండదు. అందుకే ఈరోజు చాలా మంది ఏం చేస్తుంటారు, చిన్న దానికి చింతిస్తూ ఉంటారు. అంటే అర్థం ఏంటిది? వాళ్ళకి ఎవరు లేరు. దేవుడు ఉన్నాడు అనుకో, వాళ్ళకి చింత ఉండదు. నాకేమున్నా లేకున్నా దేవుడు చూసుకుంటాడు, దేవునికి స్తోత్రం. ఏమి లేకపోయినా సరే దేవునికి స్తోత్రం, దేవుడు నాతో ఉంటే చాలు. చివరి శ్వాస వరకు దేవుడు నాలో ఉంటే చాలు. అర్థమవుతుందా? అందుకే ఇప్పుడు ఏం చేయాలి? జక్కయ్య అలాగేం చేయాలి? నిర్ణయం తీసుకోవాలి. ఏం నిర్ణయం తీసుకున్నాడు జక్కయ్య? ఇన్నాళ్ళు ప్రేమించిన డబ్బును ఇక మీదట నేను ప్రేమించను. హల్లెలూయా. ఇన్నాళ్ళు ప్రేమించిన డబ్బును ఇక నేను ప్రేమించను. అవునా? చదా ప్రార్థన. ఇన్నాళ్ళు ప్రేమించిన డబ్బును ఇక నేను ఎవరిని ప్రేమిస్తా? ఒకసారి ఒక వచనం పౌలు ఒక మాట అంటారు చూడండి. చివరిగా ఆ మాట చెప్పేసి నేనేం చేస్తా? కొరింథీలు, 2 కొరింథీలు. పాపం వాక్యం ఈ మాటలు వినేసరికి అందరూ చల్లబడిపోయినట్టున్నారు పాపం. ఎందుకంటే అబ్బా వాక్యం ఏమంట పాస్టరు, ఇందాక వచ్చిన వాక్యం లాగా మంచిగా గట్టిగా వస్తే బాగుండే. ఈ వాక్యం కొంచెం మమ్మల్ని ఏం చేసింది? చల్లబరిచింది. 2 కొరింథీలు, క్షమించాలి, 1 కొరింథీలు అనుకుంటా. 1 కొరింథీలు 16వ అధ్యాయము. 1 కొరింథీలు 16వ అధ్యాయము 22వ వచనం. 1 కొరింథీలు 16వ అధ్యాయం 22వ వచనం.
ఎవడైనాను ప్రభువును ప్రేమింపకుంటే ఎవడైనాను ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. ప్రభువు వచ్చుచున్నాడు, ప్రభువు వచ్చుచున్నాడు. ఏముంది? ప్రభువు వచ్చుచున్నాడు. కింద ఫుట్ నోట్స్ లో ఏమని రాస్తుంది? మరణాత. ఏమని రాస్తుంది? మరణాత. అంటే ప్రభు వచ్చుచున్నాడు కాబట్టి ప్రభు రాక ఆసన్నం అవుతుండగా మనం ఎవరిని ప్రేమించాలి? ప్రభువుని ఇంకా 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 ప్రేమిస్తూనే ఉండాలి. ఆయన మీద ఉన్న ప్రేమ ఏం కావాలి? పెరుగుతూనే ఉండాలి తప్ప. కానీ ఈ రోజు మనం చూస్తే ఏమైపోయింది? పూర్తిగా డిక్టో ఏమైపోయింది? పూర్తిగా వ్యతిరేకం అయిపోయింది. దినదినం ఏమైపోయింది అనా? చూసా పాట ఉంది కదా, మట్టి కోసం మాణిక్యం ఏం చేయను. అందులో ఒక చరణం ఏముంది? దినం దినం నీ పైన ప్రేమ పొంగుతున్నది యేసయ్యా, వేగమే వచ్చి ఏం చేయి. ఆ పాటను పాడమని ఇప్పుడు ఎవరన్నా పాడతారా? చెప్పమే. తప్పలు కూడా ఎట్లా బతుకమ్మ ఆడినప్పుడు కొట్టినట్టు కొడతారు, ఎట్టిట్ట కొడతారు అంట, సనుక్కుంటే అంట. ఏమో ఏం ప్రేమో ఏమో. యేసయ్య ఇప్పుడే వస్తే నేను నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా ఇంటిని అన్ని వదిలిపెట్టి పోవాలా నేను? ఇప్పుడు పోకపోతే ఏదో ఒక రోజు మరణం వస్తుంది, అప్పుడు పోవాల్సిందే. అందుకే వీళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడే చింత. యేసుప్రభు రాకడ గురించిన చింత ఉందా? యేసుప్రభు త్వరగా వచ్చుచున్నాడు. ఏమని వస్తుంది? మారానాథ అంటే యేసుప్రభు త్వరగా వస్తున్నాడు. మరి ఆయన రాకులు ఎత్తపడాలంటే ఏం చేయాలి? ఎవరిని ఎక్కువగా ప్రేమించాలి? డబ్బుని. అనా? ఎవరిని ఎక్కువ ప్రేమించాలి? డబ్బుని. డబ్బుని ఎంత ప్రేమిస్తే అంత మంచిది కదా. డబ్బుని ప్రేమించేటోళ్ళు ఎవరంట? శాపగ్రస్తులు. నువ్వు డబ్బుని ప్రేమించి నువ్వెంత చేసినా సరే, ఆ డబ్బును మూట కట్టుకోవడానికి ప్రయత్నం చేసినా సరే, అది ఏం కాదు, చినిగిపోయిన సంచులు వేసినట్టుగానే ఉంటుంది. దానివల్ల నీకేముండదు. ఆ డబ్బును ఎంత ఖర్చు పెట్టి, ఎంత తిని, ఎంత చేద్దామన్నా దానివల్ల నీకేముండదు. దేవుని ఆశీర్వాదం ఉండదు. దానివల్ల నీకు తృప్తి ఉండదు. అందుకే ఈరోజు ఏం చేయాలి? జక్కయ్య తీసుకున్న నిర్ణయం తీసుకోవాలి. ఏమనాలి? ఈ రోజు నుంచి నేనేం చేస్తా? ఇన్నాళ్ళు ప్రేమించిన డబ్బును ప్రేమించడం మాని ఎవరిని ప్రేమిస్తా? నా కోసం ప్రాణం పెట్టిన నా ప్రభువుని ప్రేమిస్తా. హల్లెలూయా. తీసుకుందామా నిర్ణయం? నచ్చలేదు కదా, పాపం డల్ అయిపోయింది అందరూ. ఏమంట? బాబా ఇది కాకుండా ఇంకేదన్నా వాక్యం వచ్చుంటే బాగుండేది. జక్కయ్యా నువ్వెంత పని చేసావయ్యా అనా? అంతే కదా. జక్కయ్య నువ్వు అసలు ఆ నిర్ణయం తీసుకోకపోతే ఈరోజు మమ్మల్ని ఈ నిర్ణయం తీసుకోమని చెప్పేటోళ్ళే ఉండేటోళ్ళు కాదు. నువ్వు ఆ నిర్ణయం తీసుకున్నావు, నిన్ను ముందు పెట్టి మా పాస్టరు నీలాగా మమ్మల్ని చేయమంటున్నాడు. ఆ రోజులు వేరయ్యా, ఆ రోజులు వేరు. ఆ రోజులు ధరలు పెరిగినాయా? ఆ రోజుల్లో ఏమన్నా ఇట్లా ఉన్నాయా? లీటర్ పెట్రోల్ ఎంత, డీజిల్ ఎంత, గ్యాస్ ఎంత, చక్కెర ఎంత, బియ్యం ఎంత? ఆ రోజుల్లో అంటే నువ్వు బతికిన పెట్టను. ఈ రోజు మేము డబ్బును ప్రేమించకపోతే ఎట్లా అనా? దేవుణ్ణే ప్రేమిస్తే మరి మేము ఏం తిని బతకాలా? హల్లెలూయా. అదే కదా. ఎంతమందికి ఏడుపు వస్తుందో. ఏమంటా? కళ్ళు మూసుకొని సమర్పణ చేసుకుందా అంటే నేనైతే చేసుకొని కళ్ళు అయితే మూసుకుంటా అన్నట్టుంటది అనా? మనకి ఇప్పుడు ఏం చేద్దాం సమర్పణ. ఏం సమర్పణ? ఎన్నాళ్ళు ప్రేమించిన డబ్బుని ఇక నేను ప్రేమించను. అర్థమవుతుందా? ఇంకో రెండో స్టెప్ చెప్పిందంటే ఇప్పుడే గుండె హార్ట్ అటాక్ తోటి ఎంతమంది చచ్చిపోతారు. ఆయన నీకున్న ఆస్తి అంతా బీదలకు అమ్మి బీదలకు ఇచ్చే అన్నానుకో యేసుప్రభు చెప్పినట్టు. ఇక నన్ను ఏం చేస్తారు? ఇక ఇట్లా పట్టుకుంటాను. బైబిల్ ఆడబెట్టు లే నడు. నేను వెళ్ళిపోయేదాకా రాళ్ళతో తరుముతారు. పోతావా లేదా? ఇంకోసారి కనిపించదు నాకు. ఏంది నా ఆస్తి నువ్వు అమ్మమంటానికి నువ్వు ఎవరివి? గాల్లో వచ్చి చిన్న రాయి కొడితేనే నేను ఊకోను. నువ్వు ఉన్నది కాకులు ఏం చేయబట్టున్నావు? అందుకే ఇప్పుడు పాస్టర్ ఎప్పటి వరకు మంచోడు? పాస్టర్ ఎప్పుడు దూరం మాట. వీళ్ళకన్నా సమర్పణ వస్తుంది అంటే రాదు వీళ్ళకి కూడా. వీళ్ళకి ఏమనిపిస్తుంది? హల్లెలూయా స్తోత్రం, ప్రార్థన పోతాం, ప్రార్థన పైన వాక్యం వింటాం, హల్లెలూయా స్తోత్రం అంటే అన్ని భాషలు మాట్లాడతాం, చేసి మొత్తం చేసి మళ్ళీ ఇంటికి పోతాం, మంచి సున్నం వేసి మంచి నీటికి పెట్టుకుని ఇంటిని అంట నా ఇల్లు అనుకుని ఏం చేస్తా? ఆ ఇంటిని బట్టి అది చేస్తాం. ఉంటే కాపాడుకోని కాదంటలేను.
ఉంటే కాపాడుకోవాలి, కానీ దాన్ని బట్టి ఏం కావద్దు, అతిశయించు. వాక్యంలో ఏముంది? అతిశయించువాడు ప్రభువును బట్టి అతిశయించాలి. ఇంకా దేన్ని బట్టి నువ్వు అతిశయించినా నువ్వు పాపం చేస్తున్నా. అందుకే ఈరోజు ఏం చేద్దాం? ఏం నిర్ణయం తీసుకున్నాం? జక్కియా లాంటి నిర్ణయం తీసుకోవడానికి ఉందా? సమర్పణ ఉందా? ఆలోచన ఉందా? నచ్చిందా వాక్యం? అందుకే నేను కూడా ఏం చేస్తా, ఎక్కడన్నా ఫస్ట్ టైం పోయినా అనుకో, అదే లాస్ట్ టైం అన్నట్టు వాక్యం చెప్తారు. దడా 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 దడ టాప్. లాస్ట్ టైం నువ్వు తర్వాత పిలువపో. ముక్కు పట్టి పట్టుకో, ఇట్లా పట్టుకో, ఇప్పుడు ఏంటి, ఆయన ముక్కు నొప్పుందా, ఇట్లుందా, ముక్కు పట్టి థా కొట్టేసి థాపని కొట్టేసి పో. ఇక నువ్వు మళ్ళీ పిలిచినావు పిలవలే రెండో విషయం, కానీ నీకు తగలాల్సిందబ్బా, తగిలిచ్చి నాకనే పోతుంది. అందుకే మళ్ళీ వస్తా అనే ఎక్స్పెక్టేషన్ నాకు లేదు, రానేమో అన్నట్టుగానే చెప్తున్నా. ఒకవేళ వస్తే మళ్ళీ, ఒకవేళ వచ్చినట్లయితే అది దేవుని కార్యమే, అది గొప్ప కార్యమే. ఇంకా పోనీ ఒకవేళ నీవు ఇప్పుడు వచ్చిన వాళ్ళు మళ్ళీ వచ్చారు అనుకో, ఇది ఇంకా గొప్ప కార్యం. ఇంకా అది దానికి మించిన కార్యం ఇంకేం లేదు. ఇక అందుకే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పాలా? ఏం సమర్పణ చేసుకున్నా? పొట్టివాడైనా జక్కయ్య చేసుకున్నా సమర్పణ చేసుకొని ఏమనాలి? ఏం సమర్పణ చేసుకున్నాను జక్కయ్య? గట్టిగా మ్యాగీయా, 2 నిమిషాలు మ్యాగీయా చెప్పండి, గట్టిగా చెప్పాలా? డబ్బును ఇందాక మంచిగా చెప్పినా, చెప్పాలా? గట్టిగా నిలబడి, బైబిల్ పట్టుకో, నిలబడి గట్టిగా, నిలబడి గట్టిగా చెప్పు. ఇప్పుడు ఈయన జక్కయ్య, ఈయన చెప్తున్నాడు, కనీసం ఇప్పుడన్నా ఏనండి చెప్పు, గట్టిగా చెప్పు. యేసుప్రభు అంటే, ప్రభు నిన్నే నేను ప్రేమిస్తాను, అదే సమర్పణ. ఇప్పుడు ఆ సమర్పణ చేసుకున్నామా? మంచిగా ఆలోచన చేసుకొని అని ఆ సమర్పణ చేసుకున్నామా? ఉందా? ఆ మనస్తత్వం వచ్చిందా? నీవు నాకుండగా ఈ లోకములోనిది ఏది? హల్లెలూయా. చలో ప్రార్థన నేను చూద్దాం ఎంతవరకు ఏం సమర్పణ చేస్తుంది చూద్దాం. హల్లెలూయా. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. యేసు వంటి సుందరుడు ఎవ్వరి ఈ భూమిలో ఎన్నాడు నే చూడలేదిక చూడబోనుగా. యేసు వంటి సుందరుడు ఎవ్వరి ఈ భూమిలో ఎన్నాడు నే చూడలేదిక నుగా. పరిపూర్ణ సుందరుడు భూమిలో నా జీవితము నీవే చాలు, నాదు ప్రియా యేసయ్య. మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టాను, మట్టి కోసం విడిచిపెట్టాను. యెరూషలేము కుమార్తె నన్ను చుట్టూ ముట్టిరి, నీపైనున్న ప్రేమను తొలగించబోనిరి. యెరూషలేము కుమార్తెలు నీపైనున్న ప్రేమను పరిపూర్ణ సుందరుడా భూమిలోన నీవే చాలు, వేరెవ్వరు నాదు ప్రియా యేసయ్య. మట్టి కోసం మాణిక్యమును, మట్టి కోసం మాణిక్యమును సమర్పణతో. ఓ దినం నీపై నాకు ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా వేగమే వచ్చి నన్ను కొనిపో. దినం హల్లెలూయా, వేగమే వచ్చి నన్ను కొనిపో. పరిపూర్ణ సుందరుడు భూమిలో నా జీవితమునకు నీవే చాలు, వేరెవ్వరు యేసయ్యా. మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టాను, మాణిక్యమును విడిచిపెట్టాను. పరిపూర్ణ చూడా రక్షించుకుంటేవి నన్ను, సంపూర్ణముగా నన్ను నీకు. ఆమేన్. పరిపూర్ణ సుందరుడా రక్షించుకుంటేవి నన్ను,
సంపూర్ణముగా అర్పించేదాను. పరిపూర్ణ సుందరుడు భూమిలో నా జీవితమునకు నీవే చాలు, వేరెవ్వారు యేసయ్యా విడిచిపెట్టాను. పాడు మాణిక్యమును విడిచిపెట్టాను. యెరూషలేము కుమార్తెలు నన్ను చుట్టూ ముట్టేరి నీపై నున్న ప్రేమను. అవునేసయ్యా, యెరూషలేము కుమార్తెలు నన్ను చుట్టూ ముట్టేరి నీపై నున్న ప్రేమను తొలగించబోనేరి. పరిపూర్ణ సుందరుడు భూమిలో నా జీవితమునకు నాదు ప్రియా యేసయ్యా మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టాను. ఆడు మట్టి కోసం మాణిక్యమును పెట్టాను. దీనం దీనం నీపై నాకు యేసయ్యా వేగమే వచ్చి నన్ను కొనిపో. దీనం దీనం ప్రేమ పొందుతున్నది. యేసయ్యా వేగమే వచ్చి నన్ను కొనిపో. పరిపూర్ణ సుందరుడు భూమిలో నా జీవితమునకు నీవే చాలు. మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టాను. పాడు విడిచిపెట్టాను. పాడు మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టాను. పాడు మట్టి కోసం విడిచిపెట్టాను. పాడు మట్టి కోసం మాణిక్యమును. పాడు మట్టి కోసం విడిచిపెట్టాను. పాడు మట్టి కోసం మాణిక్యమును. మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టాను. పాడు మట్టి కోసం విడిచిపెట్టాను. ఈరోజు జక్కే అలాగే ఎవరు సమర్పణ చేసుకుంటారు? తిమోతి పత్రికలో రాయబడిందమ్మా, ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని. ఈరోజు నువ్వు నానా బాధలతో నిన్ను పొడుచుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ధనాపేక్ష. యేసు ప్రభు నమ్ముకున్నందుకు నీకు ఈ బాధలు రాలేదు, కానీ నీలో ఉన్న ధనాపేక్ష కారణాన్ని బట్టి అనేకమైన కీడులు నువ్వు తెచ్చుకుంటున్నా. అనేకమైన కీడులు, నానా విధాల బాధలు నువ్వు తెచ్చుకొని, నానా విధాలుగా నిన్ను నువ్వు పొడుచుకొని దేవుని నామాన్ని దూషిస్తున్నా. నీలో ఉన్న ధనాపేక్షను విడిచి చూడు. క్రైస్తవ్యంలో నీ ఆనందం నీకు తెలుస్తుంది. క్రీస్తుతో ఉన్న సంతోషం నీకు తెలుస్తుంది. ఆయనతో ఉన్నటువంటి ఆ గొప్ప ఆనందాన్ని నువ్వు అనుదినం అనుభవిస్తా. ఈరోజు డబ్బు ఉంటే గాని సంతోషించలేని దౌర్భాగ్య జీవితం అనేది. నీ సంతోషం నీ డబ్బులో ఉన్నా, నీ సంతోషం నీ ఆస్తిలో ఉంది, నీ సంతోషం నీ యొక్క ఏదైతే ఆ తాత ముత్తాతలు సంపాదించినటువంటి దాంట్లో ఉంది. ప్రభు నీతో ఉన్నప్పుడు వచ్చే ఆనందాన్ని నువ్వు అనుభవించినట్లయితే జక్కే అలాంటి సమర్పణ. అయ్యా, నీవు నాకుండగా ఈ లోకములోనిదేది నాకు అక్కర్లేదని గొప్ప సమర్పణ నువ్వు చేసుకుంటా. ఆ సమర్పణ దేవుడు అంగీకరించే బిడ్డ, ఇదిగో నేను నీతో ఉంటాను. ఇన్నాళ్ళు నువ్వు నన్ను కోరలేదు, కానీ ఈ రోజు నువ్వు నన్ను కోరుతున్నావు. ఇదిగో నేను నీతో ఉంటాను అని ఆయన నీతో ఉన్నప్పుడు విజయోత్సవములో ముందుకు సాగుతా. పాపం మీద జయము, మరణం మీద జయము, లోకం మీద జయము, రకరకాల వాటి మీద జయము, ప్రతికూల పరిస్థితుల మీద జయము. ఎందుకంటే ప్రభు యేసు క్రీస్తు ద్వారా మనకు విజయం అని వాక్యం సెలవిస్తుంది. ఆయన నీతో ఉంటే నువ్వు జయం పొందుతూనే ఉంటావు. ప్రతి పరిస్థితి మీద జయము, ప్రతి అలవాట్ల మీద జయము, ప్రతి దాని మీద జయం. ఈ రోజు నువ్వు ఓడిపోవడానికి కారణం నీ ప్రభు నీతో లేడు. నీ ప్రభు నీతో లేకపోవడానికి కారణం నువ్వు దేవుని కంటే ఎక్కువగా నువ్వు డబ్బును ప్రేమిస్తున్నా. జక్కే అలాంటి తీర్మానం ఈ రోజు తీసుకోవాలనుకుని తీసుకో. డబ్బును లాగాల్సిన సమయం వచ్చినప్పుడు డబ్బు లాగటానికి ప్రయత్నం చేస్తున్నావా? డబ్బును బిగబట్టాల్సిన సమయం వచ్చినప్పుడు బిగబడుతున్నావా? నువ్వు దేనికి ప్రాధాన్యతనిస్తున్నావు? దేనికి ప్రాధాన్యతనిస్తున్నావు? మట్టి కోసం మాణిక్యాన్ని వదులుకునే జీవితం అనేది. మట్టి కోసం మాణిక్యం, ఇదంతా మట్టే, ఇదంతా మట్టే.
ఏ శరీరాన్ని అయితే నువ్వు చూసి అతిశయిస్తున్నావో, ఏ శరీరికులను చూసి నువ్వు అతిశయిస్తున్నావో, ఏ ఆస్తిని పాస్తిని లేదా ఏ అంతస్తులను చూసి నువ్వు గర్విస్తున్నావో, అదంతా మట్టే. మట్టే మట్టే. నువ్వు మట్టిలో నుంచి వచ్చావు, నీ దగ్గర ఉన్నదంతా మట్టిలో నుంచి వచ్చిందే. నోట్లు కూడా దేంతో ప్రింట్ చేయబడతాయో తెలియదా? అంతా మట్టే. మట్టే. నువ్వు ప్రేమించే డబ్బు ఆకాశం నుంచి కురిసేది కాదది. నువ్వు ప్రేమించే డబ్బు ఆకాశం నుంచి దేవుడు కురిపిస్తే వచ్చింది కాదది. డబ్బును ప్రేమించడం మాంతావా? ఇలాగే డబ్బును ప్రేమించుకుంటూ శాపగ్రస్తమైన బ్రతుకును బ్రతికి దేవుని రాకులు ఎత్తబడని దౌర్భాగ్య స్థితిలో, విడవబడిన స్థితిలో ఉండిపోతావా? ఒకసారి ఈరోజు ఆలోచించు. నిర్ణయం తీసుకునే సమయం, తీర్మానం తీసుకునే సమయం. ఈ కుటుంబానికి కూడా దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఈ కుటుంబ జీవితాలు, కుటుంబీకుల జీవిత విధానాన్ని దేవుడు చూశారు. వారిని, వచ్చిన అందరినీ కూడా దేవుడు ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రోత్సహిస్తున్నాడు, ప్రేరేపిస్తున్నాడు. నిజంగా దేవుడు నీతో మాట్లాడాడని నీకు అనిపిస్తే, అవును నాతో దేవుడు మాట్లాడాడు, అవును ఈరోజు జక్కి అవ్వలే, నేను కూడా ప్రభు నా ఇంట్లోకి, నా జీవితంలో ఆహ్వానించడమే కాదు, ఆయన నాతో ఉండటానికి ఇట్టి నిర్ణయాన్ని నేను తీసుకుంటాను. సమస్త కీడులకు మూలమైన డబ్బును ప్రేమించటం మాని నా ప్రభువునే అనుక్షణం ప్రేమిస్తాను. నా ప్రభువునే అనుక్షణం నేను ప్రేమిస్తాను. ఈ మాటల చేత ప్రభు మిమ్మల్ని దీవించును గాక. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకున్న. పరిశుద్ధుడా గొప్ప దేవా, స్తోత్రం నాయన, మరొకసారి నీ పాద సన్నిధికి వచ్చి ధన్యతను, సౌభాగ్యాన్ని మాకు అనుగ్రహించడం. ఈ మాటలన్నీ కూడా ఒక్కొక్కరి హృదయాలు నీరు కట్టి ఫలింపచ్చాయి. ముఖ్యంగా నాయన, మరి ఈ చివరి దినాల్లో సాతాను ఏ విధంగా పనిచేస్తున్నాడో దాన్ని మాకు తెలియజేశాం. అలాగే రోజు మేము ఎటువంటి సమర్పణ కలిగి ఉండాలో, ఎంతగా నిన్ను ప్రేమించాలో మరి మాకు కూడా ఆ విషయాలు తెలియజేసి పురిగొల్పిన విధానం బట్టి నీకు వందన. అయ్యా, విన్న వారందరిలో ఈ యొక్క వాక్యాలు 100ంతలుగా ఫలింపొచ్చాయి, 60ంతలుగా 30ంతలుగా నువ్వు ఫలింపొచ్చేయమని. అయ్యా, మరలా ఈ గ్రామానికి ఈ విధంగా వస్తానో లేదో తెలియదు కానీ నాయన ప్రభు, ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాన్ని నీ నామంలో దీవిస్తున్నాను. వారికి నువ్వు కావాలి తండ్రి, వారికి నీ తోడు కావాలి. వారి శ్రమల్లో, వారి బాధల్లో, వారి ఇరుకుల్లో, ఇబ్బందుల్లో వారికి వారితో నువ్వు ఉంటేనే వారికి గొప్ప నెమ్మది, శాంతి ఉంటుంది. అలాగే తండ్రి, మరి కుటుంబీకులు, బంధుమిత్రులను బట్టి కొన్ని వందన, వారిని కూడా జ్ఞాపకం చేసుకో. సంఘ సభ్యులు వచ్చిన, ఇక్కడ స్థానికంగా ఉన్న నీ బిడ్డలందరూ కూడా వచ్చారు, వారందరినీ కూడా నువ్వు జ్ఞాపకం చేసుకో. అన్నిటికీ పరిష్కారం నువ్వే తండ్రి. నీవు మాతో ఉంటేనే మాకు జయం, నీవు మాతో ఉంటేనే మాకు జయం నాయన. ముందుకు సాగగలుగుతా, నీవే కాపరివై ఉండి మమ్మల్ని నడిపించమని. అయ్యా, నీవు లేని వారు ఎవరైతే ఉన్నారో, నీవు లేని జీవితాన్ని ఎవరైతే జీవిస్తున్నారో అటు వారిని ఈరోజు దర్శించు. నిన్ను కలిగిన జీవితం అనుక్షణం జీవించడం సహాయం చేయండి. నా దగ్గర ఉన్నవి కాదు ముఖ్యం, నీవు మాతో ఉండటమే ముఖ్యం. అదే ఎంతో ప్రాముఖ్యం నాయన. మట్టి కోసమే మాణిక్యమైన నిన్ను వదులుకునే మూర్ఖులుగా మేము ఉండకుండా సహాయం చేయండి. అయ్యా, ఎంతో మంది చక్కని నిర్ణయాలు తీసుకున్నాను, సమర్పణ చేసుకున్నాను. ఈ మాటలు ఒక్కొక్కరి హృదయాలు నీరు కట్టి ఫలింపజేసి నీ రాజ్యం కొరకు సిద్ధపరచమని. అయ్యా, మరొకసారి మమ్మల్ని అందరినీ కూడా నీ చేతికి అప్పగిస్తూ ప్రభు, నీవే కార్యం జరిగించి ఇంతవరకు చేసిన కార్యం బట్టి నీకు వందనాలు. మరి ఈ గ్రామ ప్రజలను కూడా జ్ఞాపకం చేసుకో, ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకో. రక్షణ లేని వారికి రక్షణ దయచేయి. నీ ప్రేమను వారు ప్రభు తెలుసుకునే భాగ్యాన్ని ప్రసాదించు. కనికరించిన ఆయన వెంకటేశ్వరుని బట్టి, వారి కుటుంబ సభ్యులు ముందుబడి ఆయన ఈ యొక్క మీటింగ్ ను అరేంజ్ చేయడంలో వారికి ఇచ్చిన భారాన్ని బట్టి, మంచి మనసును బట్టి కూడా నీకు వందనాలు తండ్రి. మమ్మల్ని అందరినీ బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నీ చిత్తం, నీ రాక ఆలస్యమైతే, నీ చిత్తమైతే మరలాని సన్నిధిలో మేము కలుసుకునే కృపను దయచేయి. నీ బిడ్డల యొక్క తిరుగు ప్రయాణంలో తోడుగుండి నడిపించు. రేపటి ఆరాధనలు కూడా ఘనంగా జయప్రదంగా జరిగించు తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా నీ చేతికి అప్పగిస్తూ యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సహవాసం మనందరికి సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.